ప్రేస్ ద లార్డ్. దేవునామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి ఆంటీ మన ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రైస్ లార్డ్. ప్రేస్ ద లార్డ్. ప్రార్థిస్తున్నాం. వందనాలు అందరికి, చేయవలసిన బిడ్డలందరికీ నా వందనాలు. పునరుత్థానము జీవనై ఉన్న దేవ, కరుణామయుడ, మా స్థుతులపై ఆసనుడైన దేవ, స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మమ్మల్ని ఇంతవరకు మీరు రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతూ వస్తున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత మాసం అంతా మమ్మల్ని క్షేమం ఇచ్చి కాపాడారు. ఇదిగో తండ్రి, నూతన మాసంలో 2వ దినానికి మమ్మల్ని ప్రవేశపెట్టినందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, పునరుత్థానమును జీవనై ఉన్న దేవుడు నీవే అని ప్రభా స్తుతిస్తున్నాము. శుద్ధ హృదయుల నీవు కృప చూపువాడవని మిమ్మల్ని తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. మీరు మమ్మల్ని దాటి వెళ్ళకమని మొరపెడుతున్నాం తండ్రి. మీ వాక్యమే మాకు వెలుగై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ వాక్యం వినాలని ఎంతో ఆశతో చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా అనేక మంది చేరి రావాలి ప్రభు, వారిని త్వరపెట్టి తీసుకుని రావాల్సిగా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. అవునయ్యా, మేము ఎప్పుడు బలహీనులుగా ఉన్నావో అప్పుడు మీరు బలవంతుడని దేవుడుగా ఉంటూ మమ్మల్ని ఆదుకుంటూ వస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించుతున్న ఆత్మ దేవానికి స్తోత్రములు. వినయం గల ప్రాణులను ఉజ్జీవింపజేయవాడానికి స్తోత్రములు. శుద్ధ హృదయ నిశ్చయంగా దయార్థ హృదయం కలిగిన వాడవని ఉదయకాలంలో మిమ్మల్ని కీర్తిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీ వాక్యము మా పాదముకు దీపమై ఉన్నందులకై స్తోత్రములు. వెలుగును వస్త్రం వలె కప్పుకొని ఉన్న దేవుడు మీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీతిమంతులారా, యెహోవాను గురించి ఆనందగానం చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని సెలవిచ్చిన తండ్రి, నీ బిడ్డలు ఆయత్తపడి మిమ్మల్ని స్తుతిస్తుండగా నా తండ్రి, నా దేవా, మా స్తుతులపై మీరు ఆశీనుడు కమ్మని వేడుకుంటున్నామయ్యా. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ప్రార్థించదరో వారి మధ్య నేను ఉంటున్నానని సెలవిచ్చిన తండ్రి, మా మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రవ్వా. అవును తండ్రి, ఇదిగో నాయన, మా కొరకు ఈ రోజు ఏర్పాటు చేసిన దైవదాసుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అప్పుడు నాయన మీ యొక్క ఆత్మతో నింపుమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, మీ వాక్యం మాకు నాయన 2 అంచులకు అడ్డమై ఉంటున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, అది ప్రభా వినటం వల్ల విశ్వాసం కలుగునని సెలవిచ్చారు. అవును ప్రభా, మీ వాక్యాన్ని ప్రతిరోజు ప్రభా మేము వింటున్నామయ్యా. అవును తండ్రి, దినదినము నా తండ్రి మాకు ఆ నూతన ఉత్సాహం కలుగజేస్తున్నందులకై స్తోత్రములు. వాక్యంలో ఉన్న మర్మములు నాయన తండ్రి మీరు బయలుపరుస్తున్న దేవుడు నాయన, అందును బట్టి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం నాయన. నన్న చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలయ్యా. మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం నాయన. సుకన్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. డాక్టర్ ప్రవీణ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా నాయన సుహాసిని ప్రదీప్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బ్రదర్ ప్రదీప్ గారి బ్రదర్ నాయన అనారోగ్యంతో హాస్పిటల్ ఉంటున్నాడని నిన్న మెసేజ్ పెట్టారు ప్రభా. ఆ బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన దయగల దేవుడవు తండ్రి, మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి ప్రభా ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కృష్ణయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా తండ్రి జీవానంద కుమారికి నాయన మీరు మంచి స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి జాన్సన్ బ్రదర్ని బట్టి వందనాలయ్యా. ఆ బిడ్డను క్షేమంగా నైజీరియాకి నడిపించినారు తండ్రి, స్తోత్రములు. ఎక్కడున్నా ఆ బిడ్డనికి సాక్ష్యంగా ఉండటకు సహాయం దయచేయండి. మీ కృపలో వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నాయన తండ్రి ఈ జూమ్ యాప్ ఏర్పాటు చేసిన బాబీ బ్రదర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆ కుటుంబాన్ని మీరు నిండారుగా దీవించండి నాయన. కష్టాలలో కన్నీట్లు ఆదుకునే ఇమ్మానుయేలు దేవుడవు నాయన. ఆ బిడ్డ పక్షంగా మీరు పోరాడండి ప్రభా. నాయన తండ్రి ఆకాశ వాకిండ్లు విప్పి సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి కష్టంలో నాయన మీరు ఆదుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. కానీ ప్రభా బిడ్డ ఏ విషయంలో కూడా నిరుత్సాహపడిపోకుండా నాయన కుటుంబం అంతా మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నాయన వారి దీన ప్రార్థన ఆలకించి అంగీకరించి సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇతర బిడ్డలు ఎంతో చక్కగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నారు. సంపూర్ణమైన విశ్వాసంలోనికి, సంపూర్ణమైన రక్షణలోకి నిబిడలు నడిపించండి. వారి భవిష్యత్తును ఆయన మీరు తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాం. అదే విధంగా మా నాన్న చేరి వచ్చిన బిడ్డలందరికీ ఒకటే ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. కరుణామయుడ, జీవంగల మా తండ్రి తేజ గారిని తండ్రి దినాన మా మధ్యకి నడిపించి సాక్ష్యం ఇచ్చుటకు మీరు కృప చూపినందులకై స్తోత్రాలు. అదే విధంగా జాషువా జూడు గారికి కూడా ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిన ఆయన తండ్రి మీ వాక్యాన్ని అందించే భాగ్యం ఆ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నాయన కృష్ణయ్య గారిని కూడా నా తండ్రి మా మధ్యకి నడిపించి సాక్ష్యంగా నిలువబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఈ ఉదయ కాల్పళ్ళు నాన్న నీ పాసనిలో చేరి ప్రార్థిస్తుండగా నాన్న మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అంగీకరించమని
నీ వాక్యం వినుటకే మేము ఆశపడుతుండగా నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బలమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. 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 థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు మనం కీర్తన చదువుకుందాం. కీర్తనలు 112, Psalms 112. Praise the Lord. How joyful are those who fear the Lord and delight in obeying his commands. Their children will be successful everywhere, and an entire generation of godly people will be blessed. They themselves will be wealthy, and their good deeds will last forever. Light shines in the darkness for the godly. They are generous, compassionate, and righteous. Good comes to those who lend money generously and conduct their business fairly. Such people will not be overcome by evil. Those who are righteous will be long remembered. They do not fear bad news. They confidently trust the Lord to care for them. They are confident and fearless and can face their foes triumphantly. They share freely and give generously to those in need. Their good deeds will be remembered forever. They will have influence and honor. The wicked will see this and be infuriated. They will grind their teeth in anger. They will slink away, their hopes thwarted. కీర్తన గ్రంథం నుండి 112 అధ్యాయం చదువుకుందాం. Psalms 112. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. దయాలను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుచును. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నిండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరంగా నిండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారి పండ్లు కొరకు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ అన్న. దేవుడు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. యేసయ్యా నా రక్షక, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా యేసయ్యా నా రక్షక, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, దీపింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా స్నేహితుడా, నా సహాయకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును.
స్నేహితుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా 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 మనకొచ్చే ప్రతి దీనికి దేవుడు మనకు చాలా ఇస్తూ ఉంటాడు. అందులో మనం కొన్నిసార్లు మనం సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్కి ఆ మహిమ ఘనత ఎవరికి చెందాలంటే దేవుడికి మాత్రమే చెందాలి. ఇశ్రాయేలు టైంలో కూడా బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, అంటే ఆ దేవుడు వాళ్ళని ఆ టైంలో అలా పోషించాడు. కాబట్టి ఆ మహిమ కూడా దేవునికి మాత్రమే చెందాలి. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో చేసి ఉంటాడు. కాబట్టి వాటిని బట్టి మనకు మాత్రం కాదు కానీ దేవుడికి మాత్రమే మహిమ చెందాలి. మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట మనం పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృదులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృదులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా
కీర్తనలు 103లో ఉంటుంది కదా, ఆయన్ని స్తుతించాలి అని. అలాగే ఇప్పుడు మన జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలును బట్టి ఎలాంటి సమస్య వచ్చినా మనల్ని దేవుడు అక్కడ నుండి తప్పించే దేవుడు కాబట్టి ఆ టైంలో మనం దేవుని స్తుతించాలి. ఎలా ప్రతి శ్రమలో మనకు తోడై ఉన్న దేవుడు, ప్రతి విషయంలో మనతో ఉండి మనం నడిపించే దేవుడు. ఏషియా 41:10 చెప్పిన ప్రకారము, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తానని చెప్పిన దేవుడు కాబట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ ఈ పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తింతున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించు అన్ని సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో కన్నవన్నీ ప్రభువా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చేరివచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, కృతజ్ఞతలు, వందనములు తెలియచేస్తున్నానండి. మరి ఇతర దేశాల నుంచి జాయిన్ అయిన వారికి ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నానండి. జాన్సన్ ఫ్రమ్ టాంజానియా. నా మరి టాంజానియాలో 2:30-3 ఆ టైం అనుకుంటా. ఎంత టైం జాన్సన్? 2:30 డాడీ. 2:30 ఎర్లీ మార్నింగ్ జాయిన్ అవటం నిజంగా
అభినందనీయం నాన్న. థ్యాంక్ యూ సో మచ్. మరి అక్కడ భాష ఏంటి మీది? వాళ్ళ భాష స్పెషల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ డాడీ, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఏదో సమ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. హౌ ఆర్ యూ అట్లాంటివి నేర్చుకో మరి. అవి నేర్చుకుంటుంటాడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే మరి కెనడా దేశం నుంచి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ నుంచి జాయిన్ అయిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఇండియాలోని నవంబర్ 2వ తారీఖు మార్నింగ్ 5:22 అయిందండి. ఈరోజు ఎగ్జాక్ట్ గా 5:30కి మెసేజ్ ఇచ్చేస్తామండి. మరి మన ఆహ్వానాన్ని మన్నించి సహోదరులు జూలియస్ అన్న గారు మనకి వాక్య పరిచర్య చేయడానికి వచ్చి ఉన్నారు, ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మనందరి తరఫున అన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి 5:23 7 minutes ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా ఒకళ్ళు సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నామండి. సాక్ష్యం కానీ, ఒక సాంగ్ కానీ, ఏదైనా ప్రభు మీ హృదయంలో ఏదైనా తలంపు ప్రత్యక్షత ఉంచితే దాన్ని షేర్ చేయవలసింది కోరుచు. థ్యాంక్ యూ అండి. యేసునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు ఎల్సి సాలమోన్, బెంగళూరు నుంచి. ప్రతి ఉదయం వర్చువల్ ప్రేయర్ మీటింగ్స్కి అటెండ్ అవుటకు దేవుడు కృప చూపిస్తున్నారు. అనుదినం ప్రతి ఒక్క దైవజనం నుండి ఆత్మీయ ఆహారాన్ని నేను పొందుకుంటూ నూతనంగా దేవుని శక్తిని పొందుకొనుటకు, దేవునిలో నడిపించుటకు, బలపరచబడుటకు, స్థిరపరచబడుటకు, ప్రతికూల పరిస్థితులను జయించుటకు దేవుడు ప్రతిరోజు శక్తిని ఇస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నా పరిస్థితిని మార్చగలిగే ప్రార్థనలు నా జీవితంలో దేవుడు తీసుకొని వస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్స్ అమ్మా. మీరు మన గ్రూప్ గురించి మీకు ఎలా తెలిసిందమ్మా? రూపా సుహాసిని మేడం ఉన్నారు కదండి, తన ద్వారా తెలిసిందండి. ఓకే అమ్మా. మీరు మీ గురించి అంటే మీరు ఏం చేస్తున్నారు, మీ గురించి పరిచయం చేసుకుంటారా? నేను బెంగళూరులో ఉంటానండి, హౌస్ వైఫ్ అండి. 2 పిల్లలు ఉన్నారు నాకు. ఓకే అమ్మా, మంచి సాక్ష్యం చెప్పారు. అంటే ప్రతిరోజు దేవుడు ఆత్మీయంగా నాకు కావాల్సిన సహాయాన్ని ఈ మెసేజెస్ ద్వారా అందిస్తున్నారని చెప్పారు. విశ్వాసం ద్వారా మరి బలం పొందుతున్నారని చెప్పారు. నిజంగా అది నిజమేనమ్మా. ఎందుకంటే దేవుని కృప ఇది. అసలు మనము ఈ విధంగా ఈ మార్నింగ్ మీటింగ్స్ ఈ విధంగా మేము అసలు ప్లాన్ చేయలేదు. అంటే ఈ విధంగా ఉంటాయి అని అనుకోలేదు. ఫస్ట్ ఆర్ఫనేజ్ స్టాఫ్ కి, గ్రోన్ అప్ ఎక్కడ వాళ్ళు బయటకు వెళ్ళిన పెద్ద పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరి కొరకు అన్నట్టుగా అనుకున్నాం. కానీ దేవుడి కృపలో నిజంగా ఇంత ఆశ్చర్యకరంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించండి అమ్మా. దీని యొక్క ఈ పరిచర్య మరి శక్తికి మించిందిగా ఉంది. ప్రార్థన చేయండి అమ్మా, కొనసాగేలాగున. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మరి సిస్టర్ శ్యామల ఆశీర్వాద్ గారు, దయచేసి ఆశీర్వాద్ గారికి ఎలా ఉంది కొద్ది షేర్ చేయండి అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. గ్రూప్ లో ఉన్న అందరికి ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్ కి ఇప్పుడు పెయిన్ పరంగా అయితే చాలా అంటే చాలా రిలీఫ్ ఉందండి. అస్సలు జస్ట్ నార్మల్ అలా ఇప్పుడు ఒకలాగా అనిపిస్తుంది అంతే, కానీ బట్ హీస్ రిలీవ్డ్ ఫ్రమ్ పెయిన్. ప్లస్ అదే కాకుండా దేవునిలో చాలా సంతోషిస్తున్నారు. ఎంతగానో ఆయన హీ కెన్ ఫీల్ హిస్ ప్రెసెన్స్. అందరికి చాలా థ్యాంక్స్ అండి ప్రేయర్ చేసినందుకు. ఎక్కువ సమయం పడుతుంది సాక్ష్యం చెప్పడానికి, ఎందుకంటే డైలీ ఒక మిరాకిల్ లాగా మా లైఫ్ లో ఈచ్ అవర్ ఈజ్ ఎ మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి నిమిషం దేవుడి మీద ఆధారపడుతున్నాం. ఆయన అదే రీతిగా కూడా మా పక్కన ఆయన కృపను చూపిస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్.
అండ్ ప్రైజ్ టు గాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి బ్రదర్, విచ్ ఐ కెనాట్ షేర్ నౌ. ఖచ్చితంగా నేను ప్రతిదీ మన గ్రూప్ లో షేర్ చేసుకుంటాను. బట్ హీఈస్ వెరీ హ్యాపీ. నా లాస్ట్ 9 months లో లేనంత సంతోషం ఈ 20 days లో ఐ కెన్ సీ, ఐ కెన్ ఫీల్ హౌ హీఈస్ ఫీలింగ్. హీఈస్ కమింగ్ వెరీ క్లోజ్ టు గాడ్ డే బై డే అండ్ హీఈస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ నౌ. తనే చెప్తున్నారు, నేను జీవించిన జీవితం ఒక ఎత్తుంది, ఈ 20 days నా లైఫ్ ఒక ఎత్తుందని. గాడ్ ఈస్ డూయింగ్ హిస్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్స్ అమ్మా, చాలా Thank you. సంతోషం అమ్మా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికి ఒక ఫ్యామిలీ లాగా ఎవ్రీబడి హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ బర్డన్. ఇంతగా ప్రేమిస్తూ ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 5:28 అయిందండి. మరి సమయాన్ని దేవుని సేవకులకి అప్పగిద్దాం. మరి మా అన్న గురించి అందరికి ఒక్క మాట చెప్తానండి. సహోదరి శ్యామల ఆశీర్వాద్ గారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారు కదండి, క్రొత్త వారికి నేను చెప్దామని. సహోదరి శ్యామల ఆశీర్వాద్ గారి యొక్క హస్బెండ్ గారు, భర్త గారు ఆశీర్వాద్ గారు క్యాన్సర్ తోటి మరి సఫర్ అవుతా ఉన్నారని మనం కొంతకాలంగా ప్రార్థిస్తా ఉన్నాం. మరి వారు క్యాన్సర్ విషయంలో మరి దేవుడు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించలాగిన మనం ప్రార్థన కంటిన్యూ చేద్దాం. మరి సిస్టర్ గారిని దేవుడు బలపరిచి నిలబెట్టుకోగలిగాం. మరి ఎంతో అసలు పేషెంట్ ఒక సఫరింగ్ అయితే పేషెంట్ కి సర్వీస్ చేసే కుటుంబ సభ్యులు మరి భయంకరమైన అంటే ఛాలెంజింగ్ సవాలుతో కూడిన దినముల నుంచి వెళ్తూ ఉంటారు. కనుక మనలో అనేక మందికి ఈ యొక్క అనుభవం నుంచి వెళ్ళి ఉంటాం. కనుక కుటుంబం అంతటి కోసం దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి. థ్యాంక్ యూ అండి. మరి జూలియస్ అన్న గురించి నేను ఒక్క మాట పరిచయం చేసి సమయాన్ని అన్నకి అప్పగిస్తానండి. జూలియస్ గారు మరి రిటైర్డ్ యాజ్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. వారు కస్టమ్స్ లో డెప్యూటీ కమిషనర్ గా రిటైర్ అయ్యారు. తర్వాత వారు మరి అనేకమైన సంఘాలని, సంఘ పరిచర్యలని, తర్వాత ముఖ్యంగా యుఈఎస్ఐ, EU అంటాం కదండి, ఇవాంజలికల్ యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అని ఒక స్టూడెంట్స్ మధ్య పరిచర్య, మనందరికీ సుపరిచితమైన పరిచర్యని ఆయన ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో ఒక పయనీరింగ్ వర్క్ చేశారు. అనేకమైన ప్రాంతాల్లో స్టూడెంట్స్ మధ్య భారం కలిగి ఆయన దేవుని సేవ చేశారు. మరి ఇంకను మరి రిటైర్ అయిన తర్వాత మరి ఎక్కువగా ఆయన దేవుని చేతిలో వాడబడుచున్న పనిముట్టుగా ఉన్నారు. మరి వారికి 3 పిల్లలండి. వారి 3 పిల్లలు. ఐ డోంట్ నో హౌ మెనీ గ్రాండ్ చిల్డ్రన్ యూ హ్యావ్ అన్న? 5 grandchildren. Wonderful. 5 crowns. So now 5:31 అయిందన్న, మార్నింగ్ 5:31. The time is yours అన్న. Thank you so much అన్న. Okay. And one second అన్న, సిస్టర్ స్వర్ణలత గారు మన అన్నకి ట్రాన్స్లేషన్ చేస్తారు. థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు జూలియస్ అన్న. Okay. Thank you, Bobby. And it's a privilege for me to share God's word. దేవుని వాక్యం మీ మధ్యన పంచుకోవడం నా ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. And good morning to you all and praise the Lord. Come, let's study the word of God. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా మంచి శుభోదయాన్ని ఆశిస్తున్నాను. And this morning we will just run through what we have seen from the life of Daniel. దానియేలు జీవితం నుంచి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాని గుండా మరొకసారి ప్రయాణిద్దాము. Because except 3rd chapter, that is 1st chapter, 2nd chapter, 4th chapter, it is Daniel
Daniel story. And third chapter, it is Shadrach, Meshach, and Abednego. I don't know where was Daniel at that time. మరి 3వ అధ్యాయం తప్ప 1వ అధ్యాయము 2వ అధ్యాయము అలాగే 4వ అధ్యాయంలో మనకి దానియేలు గారి జీవితం కనబడుతుంది. 3వ అధ్యాయంలో మరి దానియేలు ఎందుకు కనబడలేదో నాకు అర్థమవుదు. Okay, from first chapter to fourth chapter, as we run through, and we see that Daniel, was brought as a slave. Daniel, మరి మొదటి 4 అధ్యాయాలు చూసినప్పుడు దానియేలు ఒక బానిసగా అక్కడికి తేబడ్డాడు. and he lost all the freedom, and he was made Enoch, and he decided to live by his value, what he has got from God. తనకు ఉన్న స్వాతంత్రాన్ని అంతా కోల్పోయాడు, నపుంసకుడిగా చేయబడ్డాడు. కానీ తన జీవితంలో దేవుని కొరకు స్థిరముగా నిలిచి దేవుని కొరకు ప్రత్యేకపరిచిన వాడు. Daniel maintained purity. I will not drink, I will not eat the meat. He had decided, and he was a Nazarite and stood by that. దానియేలు తాను దేవుని కొరకు నాజీరు చేసుకుని రాజు భుజించి భోజనము కానీ ద్రాక్షారసము కానీ నేను తీసుకోనని చెప్పి దేవుని కొరకు ఒక బలమైన తీర్మానాన్ని చేసుకున్నవాడు. Daniel had a clear conviction and commitment. I will not drink, I will not think, because they were giving training for all those people who were brought from Jerusalem, so that Nebuchadnezzar could appoint as the administrators in his kingdom. But they said, whatever happens, I will not do. నెబుకద్నెజరు తన ఆస్థానములో లేకపోతే తన సంస్థానములో ఈ బాలులందరికీ కూడా ఆధిపత్యాన్ని అధికారాన్ని అనుగ్రహించడానికి వారికి ముందుగానే ఒక తర్ఫీదు గుండా తీసుకెళ్తున్నప్పుడు మిగిలిన బాలురులా కాకుండా దానియేలు తాను పవిత్రపరచుకుంటూ రాజు భుజించే భోజనము కానీ ద్రాక్షరసము కానీ తీసుకోకుండా ఒక తీర్మానం చేసుకుని ఆ తీర్మానానికి కట్టుబడి జీవిస్తున్నవాడు. The trainer was telling, if you don't eat and drink the royal food, you will be found wanting. You will not be able to shine like others. When the king comes to know that I have allowed you not to eat, I will be killed. So better have it. నపుంసకుల అధిపతి ఎవరైతే వీళ్ళకి తర్ఫీదిస్తున్నాడో ఆయన అంటున్నాడు, నువ్వు మిగతా వాళ్ళలాగా ఈ భోజనం ఒకవేళ చేయకపోతే నీ ముఖం శుష్కించిపోయినట్లయితే రాజుగారికి నేను సమాధానం చెప్పుకోలేను, ఆయన తప్పనిసరిగా నన్ను చంపివేస్తాడు, కాబట్టి నువ్వు ఈ ఆహారాన్ని తీసుకోవాల్సిందే అని ఆజ్ఞాపిస్తున్నాడు. Daniel, Shadrach, Meshach, Abednego said, no problem, our God will make us to improve beyond the other people. That exactly happened. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్పిన జవాబు ఏంటంటే, మాకు శాకాహార భోజనం మాత్రమే, కానీ మా ముఖాలు ఎలా ప్రకాశిస్తాయో నువ్వు 10 దినాలు పరీక్షించి చూడమన్నప్పుడు వారు చెప్పినట్లుగానే 10 దినాల తర్వాత జరిగింది. My dear sisters and brothers, when you stand by your conviction from the word of God and you make a commitment, God will honor your commitment. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో నుంచి దేని చేతైతే మీరు ఒప్పించబడుతున్నారో మీరు ఒప్పుకున్న దాని మీద మీ తీర్మానం మీద మీరు స్థిరంగా నిలబడగలిగినట్లయితే తప్పకుండా మీరు తీసుకున్న తీర్మానాన్ని దేవుడు కనపరుస్తాడు, గౌరవిస్తాడు. After 10 days, the king comes and he's inspecting the people. And these boys from Jerusalem, they were 10 times above the other people. Their IQ, their wisdom, their everything was wonderful. మరి 10 దినాల తర్వాత రాజుగారు వచ్చి బాలురందరి ముఖాలు కూడా పరీక్షిస్తున్నప్పుడు ఈ 4 బాలుల యొక్క ముఖము చాలా ప్రకాశవంతంగా కనబడింది. కేవలం ముఖం మాత్రమే కాదు, కానీ వారు తెలివిలోను జ్ఞానములోను అన్ని జ్ఞానాల్లో కూడా సకల విద్యా శాస్త్రాల్లో కూడా అందరికంటే 10 శ్రేష్ఠులుగా నిలవబడ్డారు. When we come to the second chapter, the Nebuchadnezzar is having a dream, and he was calling all the wise men and the stars and asking them, you tell me what was my dream and give me the interpretation, because if I don't ask you what is the dream, you tell some story and go away. I want clearly to do that. రెండవ అధ్యాయంకి వచ్చినప్పటికీ రెండవ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, రాజుకు నెబుకద్నెజర్కి ఒక కల వచ్చింది. కలను మర్చిపోయాడు. కలని దాని భావాన్ని తెలియజేయాలని చెప్పి
తన దేశంలో ఉన్న శాస్త్రులను, మంత్రజ్ఞులను, జ్ఞానులను పిలవనంపాడు, కానీ వారు ఏ విధముగాను దాని జవాబు చెప్పలేకపోయారు. మీరు కళను సరిగ్గా చెప్పాలి, దాని భావాన్ని కూడా సరిగ్గా చెప్పాలి. ఏదో ఒక కళ గురించి చెప్పంటే కథ చెప్పి వెళ్ళిపోతే సరిపోదని చెప్పి వారి ఖండితంగా ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాము. Nebuchadnezzar said it very clearly. Don't tell me the story. You must tell me what is my dream and you must give the interpretation. Otherwise, I am destroying all the wise men in the land. నెబుకద్నెజరు చాలా ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే, నాకేదో ఒక కథ చెప్పి వెళ్ళిపోద్ది, కానీ నా కళ ఏంటో కళను చెప్పాలి, దాని భావాన్ని చెప్పాలి. ఒకవేళ మీరు అలా చెప్పలేకపోయినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా సమూలంగా నేను నాశనం చేస్తాను, చంపించి వేస్తానని హెచ్చరించాడు. And the soldiers came to pick up Daniel also. Daniel, Shadrach, Meshach, Abednego also as a wise men in the administration. They all will be drawn. They all have to be killed. So when the soldier came, Daniel is asking, what is the matter? Don't worry. Give me an opportunity. I will talk to the king. మరి కళను దాని భావాన్ని ఆ సంస్థానంలో ఎవరు చెప్పలేకపోయినప్పుడు ఆ సైనికులు వచ్చి తక్కిన జ్ఞానులతో పాటు దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోను కూడా తీసుకుని వెళ్ళి చంపడానికి చూసినప్పుడు దానియేలు జరిగిన సంగతి తెలుసుకుని, విచారపడవద్దు, నేను కళను దాని భావాన్ని తెలియజేస్తాను, ఎవరిని కూడా చంపవద్దు, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టొద్దని బ్రతిమలాడుకున్నాడు. He was not become panic. He was ready to intervene. He sought the help of the like-minded people, his friends. They all started praying. Let us pray and we will ask the Lord to reveal. దానియేలు ఈ సంగతి విన్నప్పుడు భయాందోళనకు గురవలేదు, కానీ తన స్నేహితులు తనలాంటి మనస్తత్వం కలిగి ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగోతో కలిసి దేవుని సముఖమందు వేడుకుందాము, ప్రార్థన చేద్దామని చెప్పి వారిని ప్రార్థించమని హెచ్చరించాడు. One of the problems we find sometimes with the brothers and sisters, you have a problem. You have a problem with the family. You don't want to share with your brothers and sisters. You know, you have to talk to God. You have to talk to some of your mentors, pastors, or leaders so that we can solve. But rather what we do, we push it under the carpet and we continue to struggle and we may even go through depression. No, come out. చాలా సార్లు మనందరి జీవితాల్లో కూడా సమస్యలనే ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలాగా వ్యవహరిస్తామంటే, వ్యక్తిగత సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంఘ సమస్యలు కానీ వచ్చినప్పుడు వాటిని ఇతరులతో పంచుకోకుండా, ఆత్మీయులతో పంచుకోకుండా, సేవకులతో పంచుకోకుండా వాటిని ముసుగు కింద పెట్టినట్లుగా వాటి మీద ముసుగేసి మనకు మనమే ఆ సమస్యలతో సతమతం అవుతూ నిరాశ నిస్పృహల్లో జీవిస్తూ ఆ సమస్యకు పరిష్కారం లేకుండా మన జీవితాన్ని అటు రీతిగా ఆ సమస్య గుండానే పోనిస్తుంటాము. Daniel brought it first to God along with the friends, and God answered the prayer of Daniel and his friends. దానియేలు తన స్నేహితులతో కలిసి ఆ సమస్యను మొట్టమొదటిగా దేవుని పాదాల దగ్గర తెచ్చాడు. వారందరూ కలిసి దేవుని దగ్గర, దేవుని సముఖంలో ప్రార్థన చేశారు. God revealed the dream and immediately, he goes and tells the king, this is your dream and this is the interpretation. దానియేలు ప్రార్థనను అంగీకరించిన దేవుడు కళను, దాని భావాన్ని కూడా దానియేలుకి ప్రత్యక్షపరిచాడు. ఆ కళ ఏంటో తెలియజేశాడు, దాని భావం ఏంటో కూడా స్పష్టంగా తెలియజేశారు. God may not change the situation, but changes us to the situation suitable to that. చాలా సార్లు దేవుడు పరిస్థితులు మార్చడు, కానీ ఆ పరిస్థితులకు తగినట్లుగా మనల్ని మారుస్తూ ఉంటాడు. And Daniel glorified God. When king was telling, wonderful, you have revealed, the dream, you have correctly said that. Then king said, when Daniel says, it is from God who revealed. దానియేలు కళను, దాని భావాన్ని తెలియజేసినప్పుడు మరి ఆ రాజు ఎంతగానో ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి దానియేలుని ప్రశంసిస్తున్నప్పుడు దానియేలు చెప్పిన మాట ఏంటంటే, మర్మములు బయలుపరచు దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన నాకు బయలుపరిస్తేనే నేను చెప్పగలిగానని చెప్పి దేవుడి నామాన్ని మహిమపరిచాడు. God makes use of the opportunity to talk about God. I have a God whom I worship and he reveals everything to me. దానియేలు తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాడండి. మరి మాట్లాడే దేవుడు ఒకడున్నాడు, మర్మాలు బయలుపరిచే దేవుడు ఒకడున్నాడు అని చెప్పి ఆ సమయాన్ని, ఆ పరిస్థితిని, ఆ సమస్యను చక్కగా తన జీవితంలో సద్వినియోగం చేసుకోగలిగాడు. God exalted Daniel. The king gave him honor
and he gave him gifts. He made him the rule over the whole province of Babylon. He gave the power. దానియేలు ఎప్పుడైతే దేవుడి నామాన్ని హెచ్చించాడో దేవుడు కూడా దానియేలుని హెచ్చించాడు. మరి రాజు ఎంతో ఘనతను, బహుమానాలను, దానాలను ఇవ్వడం మాత్రమే కాదు, కానీ తన సంస్థానంలో అతి ప్రాముఖ్యమైన ఉద్యోగాలను, స్థానాలను, అధికారాలను వారికి ఇచ్చాడు. As we humble, God exalts us. If we are haughty, God destroys us. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు హెచ్చిస్తాడు. మనం ఎప్పుడైతే అహంకారంగా ప్రవర్తిస్తామో దేవుడు నాశనం చేస్తాడు. Daniel was not selfish. He wanted to share the reward to his friends. So he was telling the king, you have given me the reward. They were also with me praying to our God. So they also got the reward. దానియేలు స్వార్థపరుడు ఎంత మాత్రమూ కాదండి. తన స్నేహితులను ఏమాత్రం కూడా మర్చిపోలేదు. తనకి ఏవైతే దానాలు వచ్చాయో, ఏ ఉద్యోగం వచ్చాయిందో అందులో పాలి భాగస్తులుగా తన స్నేహితులు ఉన్నారని చెప్పి వారిని కూడా సన్మానించమని, వారికి కూడా పదవులు ఇవ్వమని రాజు సముఖమందు వేడుకున్నాడు. Whatever good thing you are doing, whatever reward is coming, don't become proud. And you have to share. It's a collective wisdom. Collectively we are doing. That is why God established the church. He did not want us to walk alone as a community of God's people. మరి చాలా సార్లు మనం కూడా దేవుని కొరకు ఏదైనా మంచి పని చేస్తుంటాము, లేకపోతే సంఘంలో సేవ చేస్తుంటాము. దానికి ప్రతిఫలముగా మనకు ఒక అధికారం రావచ్చు, లేకపోతే మనకు ఘనత రావచ్చు. కానీ అది మనం ఒక్కరికే చెందింది కాదు. సామూహికంగా సంఘం అంతటితో కలిసి మనం ఆ సంతోషాన్ని పంచుకోవాలి, ఆనందాన్ని పంచుకోవాలి, ఆ ఘనతను పంచుకోవాలి. And then we were seeing from chapter 4 how proud he had become, Nebuchadnezzar. 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఎంత గర్విష్ఠిగా మారిపోయాడో చూస్తున్నాము. And we find God is transforming him by punishing him. And Daniel was making use of the opportunity because Daniel had a personal concern on his boss. మరి నెబుకద్నెజరు ఆ విధముగా గర్వంతో ప్రవర్తించినప్పుడు నెబుకద్నెజరుని దేవుడు శిక్షించాడు. కానీ అదే సమయంలో దానియేలు తన యొక్క పై అధికారిగా, చక్రవర్తిగా ఉన్న నెబుకద్నెజరు పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఆ సమస్యలో కూడా బయటికి రావడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి తన పై అధికారికి సహాయం చేసినట్లుగా చూస్తున్నాము. Wherever you are working, your boss, you should have a concern. Oh, he is not a Christian, I don't bother. Not like that. You have to pray and you have to use every opportunity. Whether it is you are a pastor, or whether you are in a secular world, or whether you are in a school or a college, whatever it is, you should have a personal concern because God is interested in everybody. మీరు కూడా ఒకవేళ కాపరిగా పనిచేస్తుండొచ్చు, స్వార్థికుడిగా పనిచేస్తుండొచ్చు, స్కూల్లో పనిచేస్తుండొచ్చు, ఉద్యోగాలు చేస్తుండొచ్చు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ పై అధికారుల విషయంలో మీరు భారము, బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళు ఒకవేళ క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా, అన్యులైనప్పటికీ కూడా మనం దేవుని ప్రేమను బట్టి మనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వారి పట్ల భారముతో మనం ప్రవర్తించాలి. And Daniel was confronting him. This time when he had the dream, Nebuchadnezzar did not call anybody. He called Daniel. I have a dream. He is not asking him to tell what is the dream because he knows there is a God who reveals the dream. So he was asking to tell the meaning of the dream. మరి నెబుకద్నెజరుకి 4వ అధ్యాయంలో మరలా ఒక కళ వచ్చినప్పుడు ఈసారి కళను చెప్పు, దాని భావాన్ని చెప్పు అని చెప్పి అట్టి రీతిగా, అంటే ఊనుపు అడిగిన రీతిగా దానియేలుని అడగట్లేదు. ఎందుకంటే దానియేలు తన దేవుని బట్టి ఎంత శక్తివంతుడో కళలో దాని భావాన్ని తెలియజేయగలడని నెబుకద్నెజరు గ్రహించి కేవలం దాని భావాన్ని మాత్రమే చెప్పమని దానియేలుని వేడుకుంటున్నాడు. And the Daniel was telling the dream and meaning of the dream, and he is telling, you are in power all over, you have influence, but God is going to cut your base and you have to walk with the beast. When that he had a shock, but he did not munch the words. You have to call a spade as a spade. When we find our leaders commit sin, you must call as a sin and you must
warned with the word of God. Daniel did it. దానియేలు ఆ కలను భావాన్ని తెలియజేయవలసి వచ్చినప్పుడు అవి నిజంగా కఠినమైన మాటలే, కానీ హెచ్చరించవలసిన సమయంలో, కత్తిరించవలసిన సమయంలో క్రైస్తవులుగా మనం కూడా అలాగే ప్రవర్తించాలండి. మాటలకి ముసుగు వేయడం కాదు, మాటలు దాచిపెట్టడం కాదు, లేకపోతే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి తర్జన భర్జనలు పడడం కాదు. కానీ మనం ఏదైతే దేవుడు బయలుపరుస్తున్నాడో, ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని స్పష్టంగా దానియేలులాగా చెప్పగలిగి ఉండాలి. Chali chaduma verse 27, 4:27. అలాగే ఓకే బ్రదర్. 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపుని ఎడల నీకున్న క్షేమము నీకు మీదట నుండినని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. Very clearly says, break off. Break off your sin. Come out of your sin. How long you are going to stay there in the sin? Come out. You are living in sin. You must come out. Daniel was very clear. మరి దానియేలు చాలా స్పష్టంగా రాజుగారికి చెప్తున్నాడు. రాజు అని భయపడట్లేదు, కానీ రాజు ఏ పాపాన్ని అయితే చేస్తున్నాడో, ఏ పాపములైతే మరి అగ్గిపోతున్నాడో, ఏ పాపాన్ని యోచిస్తున్నాడో దాన్ని మాని బయటికి రమ్మని ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నాడు. That is important for leaders. You cannot munch the word. You must call a sin and you must warn them because you are concerned. నాయకులుగా మనందరూ చేయవలసిన పని ఇది. మనకు అప్పగించబడిన బాధ్యత ఇది. ఒకవేళ తప్పును చూసినప్పుడు, పాపాన్ని చూసినప్పుడు దాన్ని దాచిపెట్టకూడదు, దానిపైన ముసుగు వేయకూడదు, కానీ ఖచ్చితంగా తప్పు అని, పాపం అని మనం చెప్పగలిగి ఉండాలి. But Daniel did not force. He has told very clearly and he has given to his free will. And we find, he has warned 12 months are over. He did not come out of sin of the pride. It was going further. That is the problem. He was still proud. మరి నెబుకద్నెజరు జీవితంలో 12 నెలలు అదే విధంగా, అంటే గర్వంతోనే, పాపంతోనే నిండిపోయాడు. అందుకే దేవుడు దానియేలు ద్వారా నెబుకద్నెజరుతో మాట్లాడాడు. ఆ పాపం విడిచి రూపాంతరం చెందమని దేవుడు ఆదేశించారు, కానీ ఇంకా గర్విష్ఠిగానే మిగిలిపోయాడు. And how often God is speaking to us? You are listening, you are recognizing, but are you obeying? We have to resolve to change our way of life. Something serious is happening in your life. God is very clearly revealing to you there is sin in your life and we must come out of it. అనేక సార్లు మనందరి జీవితాల్లో కూడా జరిగే సంఘటన ఇదే. పాపం ఉందని, లేకపోతే తప్పు ఉందని దేవుడు చాలా స్పష్టంగా ఏదో ఒక రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడిన మాటలు మనం వినగలుగుతున్నామా, పరివర్తన తెచ్చుకోగలుగుతున్నామా, విధేయత చూపించగలుగుతున్నామా, రూపాంతరం చెందగలుగుతున్నామా అన్నది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనతో ఏదైతే మాట్లాడాడో అది మనం గుర్తించి, గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరగాలి. And he was going to the peak of pride and sin. What was he telling? Is this not the Babylon I built? This was built by me. With the pride he was telling. When the word was still in his mouth, God had to strike him and he became a beast. మరి నెబుకద్నెజరు తన మనసులో తానే అతి గర్వంతో ఏదైతే ఆలోచిస్తున్నాడో దేవుడు దాన్ని బట్టబయలు చేశాడండి. ఈ మహా బబులోను సామ్రాజ్యాన్ని నా శక్తితో, నా అధికారంతో నేను కట్టించాను కదా అని మనసులో అనుకోగానే దేవుడు మృగంగా, ఆ పశువుగా మారి అరణ్యంలో తరమబడినట్లుగా దేవుడు చేశారు. And you remember that, if someone said that a crisis that is not followed by a process becomes an abscess. You must know that if we are not following what God says, when he points out there is a sin in our life, we can go back to God. 1 John 1:9 says, if we confess our sin, he is ready to forgive us and cleanse us thoroughly.
మరి పాపంలో మనం జీవిస్తున్నప్పుడు అది పాపం అని మనకు తెలియజేయబడినప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటదండి. ఆ ప్రక్రియ గుండా మనం వెళ్ళాలి. పాపము నుంచి బయటకు రావాల్సిన మనం అనుసరించవలసిన పద్ధతి ఏంటంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి సమస్త పాపాల నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తారు. చెల్లి చదువుమా, verses 28 to 31. 28వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాము. 4వ అధ్యాయము 28వ వచనం. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోను నగరునందు సంచరించుండగా, రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి బ్రదర్ 32 కూడా చదువుమా. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పెను. See that, when he was full of pride, God is striking. So you remember, when God reminds us there is something wrong, we must repent and we must come back to him. నెబుకద్నెజరు చాలా గర్వంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఇదే విధంగా మన పాపముల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని గ్రహించి పశ్చాత్తాపడాలి, దేవుని వైపు తిరగాలి. As I was telling, this is a process. If it is not followed, it become an abscess. ఒకవేళ ఈ ప్రక్రియ గుండా, ఈ పద్ధతి గుండా మనం వెళ్ళకపోతే అది మన జీవితంలో విషమంగా మారుతుంది. నేను వైజాగ్ లో ఉన్నప్పుడు నియర్ మై స్టమక్ సంథింగ్ లైక్ సిస్ట్ బాయిల్ లాగా వచ్చేది. వెన్ sometimes then we try to just take out the pus, okay, put a bandage, mali next side వస్తుంది ఇంకొక side, like this it was going on coming. మరి వైజాగ్ లో ఉన్నప్పుడు నా జీవితంలో కూడా జరిగింది ఇదే. నా కడుపులో ఒక సిస్ట్ అనేది ఫార్మైంది. అది కట్ చేసినప్పుడు అందులో నుంచి ఆ పసరులాగా వచ్చేది. మళ్ళా అది నిర్మించబడుతుండేది, రూపించబడుతుండేది. అలాగే అనేక పలుమార్లు నా జీవితంలో జరిగింది. మీకు తెలుసో ఏమో, డాక్టర్ జయరాజ్ గారిని ఉండేవారు క్రైస్ట్ చర్చ్ లో, అండ్ he once cut it, took the pus and put a bandage. మరి డాక్టర్ జయరాజ్ గారని క్రైస్ట్ చర్చ్ సభ్యుడిగా ఉండేవారు. ఆయన ఆ విధముగా నాకు చికిత్స అందించారు. And with that I came to Bangalore. మరి అది అయిన తర్వాత నేను బెంగళూరుకి రావడం జరిగింది. When I have come here again, it came other side, again cyst. మరి బెంగళూరుకి వచ్చాక మరలా కడుపులో ఇంకొక పక్క అది ఆరంభమైంది. And when I went to the doctors, they said, if we cut open, take the pus and things like that, it doesn't solve. You have to undergo a surgery. మరి అక్కడ ఉన్న వైద్యులను సంప్రదించినప్పుడు మరలా మీరు దాన్ని కట్ చేసి అది బయటికి తీసి ఆ పసరంతా పిండి వేసినా ఈ సమస్యకు సంపూర్ణంగా పరిష్కారం ఉండదు, కాబట్టి మీరు తప్పనిసరిగా ఆపరేషన్ గుండా వెళ్ళవలసిందే అని నాకు చెప్పారు. We have to take out with the root. మనం వేళ్ళతో సహా సమస్యను పెకిలించి వేయాలి. That is what we have to do, deal with the sin. మరి ఈ విషయాలతో పరిస్థితులు విషమించినప్పుడు మనం ఈ ప్రక్రియ గుండా వెళ్ళాలి. Bobby, I do not know, the video is not getting on. I'm sorry. It is on only, but somehow some problem. Okay. Now, because now he had to undergo a surgery, that means they had to give a general anesthesia. First time ever in my life I had taken that. What was happening, I didn't know. మరి ఆ విధముగా చికిత్స చేయడానికి నాకు మత్తు మందు ఇవ్వాల్సి వచ్చింది. ఆ ప్రక్రియ గుండా నేను వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. And they cut open, removed with the root,
and that disappeared. That never came again. Otherwise, it was coming from here to there to here. If we put a bandage, try to cover our sin, it will come again and again. If you have to take with the root, you have to go back to God, and you have to take a dip in the blood of Christ. You will be completely cleansed. మరి ఆ విధముగా నా కడుపులో ఆపరేషన్ జరిగాక వేళ్ళతో సహా దాన్ని బయటికి తీసివేసినప్పుడు నేను సంపూర్ణ స్వస్థత పొందాను. అలాగే పాపం విషయంలో కూడా ఆ పాపం అనేది మన జీవితంలో ఏలుబడి చేసినప్పుడు మనం దాన్ని దాచిపెట్టినంత కాలము, దానికి ముసుగు వేసినంత కాలము ఆ పాపం ఇంకా పెరుగుతూనే ఉంటది, కానీ తప్పదు. కానీ దేవుని దగ్గరికి వచ్చి యేసు రక్తములో మనం మునిగి యేసు రక్తంతో మనం కడగబడి పవిత్రపరచబడి మన పాపాలు మనం విడిచిపెట్టగలిగినట్లయితే సంపూర్తిగా మన ఆత్మీయ జీవితంలో ఏదైతే ఏలుబడి చేస్తుందో అది వేళ్ళతో సహా బయటికి వచ్చేస్తుంది. My brothers and sisters, you should be thankful. God is alerting through his servants and through your mentor, through the pastor, whatever it is. When you are reading God's word, God always speaks. You know, if he does not speak, he is not God at all. He speaks, but do we recognize God's voice? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన ఖచ్చితంగా మాట్లాడుతుంటాడు. మరి సేవకుల ద్వారా అవ్వచ్చు, విశ్వాసం ద్వారా అవ్వచ్చు. ఒకవేళ మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన తప్పును మనకు తెలియజేస్తున్నప్పుడు మనం నిజంగా దాన్ని విడిచిపెడుతున్నామా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నామా, దేవుని వైపు తిరుగుతున్నామా అన్నది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. And you remember when Samuel was left with Eli, the first day God was calling Samuel, Samuel, and he did not realize God was speaking, because Bible records Samuel not yet recognize God's voice. So he is running to Eli. Tataya pilisara, ninnu pilledu naina, you go. Second time, third time he says, maybe Prabhu pilistunaro emo, here I am anu cheppu. God, let God speak to you. That exactly happened. God's voice, have we learned to recognize? Otherwise, we are wasting our time. మరి సమూయేలు దేవుని మందిరంలోకి తేబడి ఏలీ దగ్గర విడిచిపెట్టబడినప్పుడు దేవుడు సమూయేలుని 2 మార్లు పిలుస్తుంటే సమూయేలు ఏలీ పిలుస్తున్నాడు అనుకుని చెప్పి ఏలీ దగ్గరికి పరిగెడుతున్నాడు. కానీ అక్కడ పిలిచిన దేవుడు. అలాగే మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడి స్వరాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గుర్తించలేకపోతుంటాము, గ్రహించలేకపోతుంటాము. We have to recognize God's voice, and we must show obedience. Otherwise, God may not talk to you. దేవుడి స్వరాన్ని మనం గుర్తించిన స్వరానికి మనం విధేయత చూపించకపోతే దేవుడు ఎప్పుడు కూడా తిరిగి మనతో మాట్లాడు. I have experienced right at the beginning of my spiritual life. నా ఆత్మీయ జీవితంలో కూడా నేను ప్రారంభ దశలో ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాను. I was living in self-righteousness when I was doing my degree. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు చాలా స్వనీతితో నింపబడి జీవిస్తూ ఉండేవాడిని. I was an atheist in my ideology. నా యొక్క ఆలోచనలో నేను దేవుడికి వ్యతిరేకమైన భావాలు కలిగి ఉండేవాడిని, నాస్తికుడిగా ఉండేవాడిని. And but at the same time, I wanted to live a righteous life with my own strength. నాకున్న సొంత బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి నీతిగా జీవించాలి, నీతిగా బ్రతకాలని అనుకుంటుండేవాడిని. One day I was in the chemistry lab, and somebody broke some of the test tubes. మరొక దినమున నేను కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నప్పుడు ఎవరో మరి అక్కడ ఉన్న ఆ గాజు సీసాన్ని బద్దలు కొట్టారు. And there was called demonstrator, not the lecturer. Those days there were demonstrators attached to the lab. So he came and he told, every one of you have to pay 3 rupees fine. మరి ఎవరో బద్దలు కొట్టినప్పుడు అక్కడ ఎవరైతే మాకు అవన్నీ కూడా చూపిస్తారో ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఈ నష్టానికి ప్రతిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తలా ఒక 3 రూపాయలు వేసుకుని ఆ నష్టాన్ని పూరించాలని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. Maybe it is 60s, that 3 rupees, maybe 300 rupees today. మరి ఆ దినాల్లో తక్కువ ఖరీదు అయి ఉండొచ్చు, కానీ ఈ దినాల్లో చూసినట్లయితే 300 రూపాయలు. And I was telling him, I will not pay. నేను అన్నాను, నేనెందుకు ఇవ్వాలి, నేను ఇవ్వనని చెప్పాను. Why you will not pay? He asked. I said, I did not break it.
నువ్వు ఎందుకు ఇవ్వనా అధికారి నన్ను ప్రశ్నించినప్పుడు నేను విరగొట్టలేదు కాదా, కాబట్టి నేను ఇవ్వనని నేను చాలా ఖచ్చితంగా చెప్పాను. And then he said, okay, if you have not broken, you tell me who has broken. అయితే నువ్వు విరగొట్టలేదు, నువ్వు దీనికి 3 రూపాయలు కట్టనంటావు కాబట్టి ఎవరు విరగొట్టారో చెప్పమని నాపై ఒత్తిడి తెచ్చారు. I told him that is not my job, that is your job. You are working, you are getting salary, you find out. నేను చెప్పింది ఏంటంటే, నువ్వు ఇక్కడ జీతం తీసుకుని పని చేస్తున్నావు, ఎవరేం చేస్తున్నారో ఎవరేది బద్దలు కొట్టుకుంటున్నారో చూడవలసిన బాధ్యత నీది, ఇది నా బాధ్యత కాదు కాబట్టి నేను చెప్పనని చెప్పాను. So he did not leave me. He collected that 3 rupees fine from me. Everybody. నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు. అందరి దగ్గర తల ఒక 3 రూపాయలు తీసుకోవడం జరిగింది. Then I realized ఎంత అన్యాయంగా నా దగ్గర 3 రూపాయలు తీసుకున్నారు కాలేజీలో. సో నేను ఏం చేశానంటే ఐ వెంట్ టు ద లైబ్రరీ. లైబ్రరీలో వెళ్ళి 3 రూపీస్ బుక్ ఏదేను ఉందా అని వెతికాను. నాకు ఒక బుక్ దొరికింది. ఆ బుక్ దొరకగానే ఫ్రంట్ పేజ్ లో స్టాంప్ ఉంటది కదా, లైబ్రరీ కాలేజీ స్టాంప్, అది చింపేసి ఐ పుట్ ఇట్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ జస్ట్ వాక్డ్ అవుట్. ఐ డి నాట్ షో టు ఎనీబడి ఇన్ ద లైబ్రరీ. ఆ విధంగా 3 రూపాయల నష్టానికి ఒక 3 రూపాయల బుక్ నేను లైబ్రరీని దొంగిలించి ఆ మొదటి పేజీని చింపేసి నా బ్యాగ్ లో పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోయాను. And when I was converted, when I have accepted the Lord, first day evening, when I went to the chapel to pray, God was telling me, return the book. మరి ఎప్పుడైతే నేను దేవుణ్ణి అంగీకరించానో, మారానో, ఆ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే ఆ పుస్తకం విషయమే నాకు జ్ఞాపకం చేశారు. I was hesitating, how do I return, because front page anta chimpesano. So I love to, how do I go and explain? So I was hesitating, I didn't do that. Second day I went for prayer. God is speaking the same thing, go and return. మరి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను చాలా సంకోచించాను. ఎందుకంటే ఆ మొదటి పేజీలో స్టాంప్ ఉంటది కదా, లైబ్రరీ స్టాంప్, నేను చింపేశాను, ఎలా తిరిగి ఇవ్వగలనని చెప్పి నేను ఇవ్వలేదు. మరి మరుసటి దినం మరలా ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా అదే విషయాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నారు. Third day I went, third day also God spoke that. మూడో దినం మరలా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా అదే విషయం నాతో మాట్లాడుతున్నారు. I was asking God, why don't you talk to me something else? నేను అనుకుంటున్నాను, దేవా ఈ విషయం తప్ప వేరొక విషయం ఏదైనా నాతో మాట్లాడొచ్చు కదా అని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. God will not speak. You have not obeyed in this area. He cannot, go on. He is not mad. Go on, talking to you because you are not obeying. మరి దేవుడు ఏమి పిచ్చివాడు కాదండి. మనం ఒక విషయంలో ఆయన చెప్తున్నప్పుడు ఒప్పించబడేంత వరకు కూడా వేరొక విషయాన్ని మాట్లాడ్డా ఆయన. ఆ ఒప్పించవలసిన విషయంలో మనం ఒప్పుకొని విధేయత చూపించినప్పుడు మాత్రమే మరొక మారు దేవుడి స్వరాన్ని మరొక విషయంలో వినగలుగుతాము. There cannot be any further revelation in your life. మన జీవితంలో ఒప్పుకోకపోతే వేరొక ప్రత్యక్షత అనేది మనకి ఎట్టి పరిస్థితిలో కూడా అనుగ్రహించబడదు. So third day when he spoke like that, I know it has become a night. I didn't want to go to the library next day. So I took the book, went to the principal's house. మరి మూడో దినం మరలా దేవుడు నాతో మాట్లాడినప్పుడు అప్పటికే రాత్రి అయిపోయింది, ఇంక లైబ్రరీకి వెళ్ళడం నాకు ఇష్టం లేక నేను నేరుగా నా కాలేజీ ప్రిన్సిపాల్ గారి గదికి వెళ్ళడం జరిగింది. And I went to the principal. I explained the situation. I was in tears. And the principal was not a believer. He was a Christian, but not a believer. But, when I said that, he said, Julius, you have become a real Christian now. నా ప్రిన్సిపాల్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నా ప్రిన్సిపాల్ గారు క్రైస్తవుడే కానీ విశ్వాసి కాదండి. నేను కన్నీళ్లతో మరి ఏదైతే నేను చేశానో, ఏ తప్పు అయితే చేశానో దాన్ని ఒప్పుకుంటూ ప్రిన్సిపాల్ గారు ముందు సంగతంతా కూడా చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మారేవని మెచ్చుకున్నారు. A challenge was going to him, how God speaks, and if we obey, how God is going to bless us. మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే సవాల్ ఇదే. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒప్పింపు చేస్తున్నప్పుడు మన జీవితంలో మనం దిద్దుబాటు చేసుకోగలిగితే తప్పకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం చూడగలుగుతాం.
Nebuchadnezzar took such a long time for transformation, but it happened. నెబుకద్నెజరు తన జీవితంలో చాలా ఎక్కువ సమయం రూపాంతరం చెందడానికి తీసుకున్నాడండి, కానీ అది జరిగింది అతని జీవితంలో. So many things are happening through Daniel. God is using Daniel, and he is declaring that the God of Daniel is the real God, and we all have to worship him. Anta jarugutunnayi, but still he is not transformed. మరి దానియేలు దేవుడు వాడుకుంటూ దానియేలు ద్వారా అనేక కార్యాలు జరిగిస్తున్నప్పుడు నెబుకద్నెజరు వాటి అన్నిటిని చూసి దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, కానీ తన జీవితంలో రూపాంతరం అనేది చెందలేకపోతున్నాడు. And now this time, very clearly Daniel warned him, you have to come out of the sin. And although he took 12 months till God punished him, till the consequences came in his life, he did not realize. But this time when he has become a beast, when he was, eating the grass, God was bringing him to his senses. మరి నెబుకద్నెజరు జీవితంలో పలుమార్లు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా 12 నెలల కాలము అదే విధముగా గర్వంతో ఉన్నప్పుడు దానియేలు ద్వారా హెచ్చరించబడ్డాడు. పాపం విషయంలో దానియేలు ఆ మాటలు చెప్పినప్పటికీ కూడా నెబుకద్నెజరు వినలేకపోయినప్పుడు పశువుగా మారి అరణ్యంలోకి తరవబడి గడ్డి మేసాడండి. ఆ గడ్డి మేసాక బుద్ధి తెచ్చుకున్నాడు. The arrogant king humbled himself. He was looking up when he came to sin. God, forgive me. And there is a transformation taking place in his life. అహంకారంగా ప్రవర్తించిన ఆ చక్రవర్తి దేవుని సన్నిధిలో 7 సంవత్సరాల తర్వాత తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడి యొక్క కరుణను కృపను అర్థం చేసుకున్నప్పుడు తన జీవితంలో రూపాంతరం అనేది తెచ్చుకోగలిగాడు. A process is taking place which is resulting in a genuine conversion. మరి తన జీవితంలో అటువితంగా రూపాంతరం చెందడానికి మార్చబడ్డానికి ఒక ప్రక్రియ గుండా ఆ రాజు వెళ్ళవలసి వచ్చింది. Do you remember the story of the prodigal son? He did not come to his sense. He was eating what was given to the pigs. He was eating pigs' food. So he became like a pig. He was looking down. But once he came to his sense, Bible says, he looked up, I will go to my father. తప్పిపోయిన కుమారుడి కథ మనందరికీ కూడా తెలుసు కదండి. అతడికి బుద్ధి లేనంత వరకు కూడా ఎలాంటి జీవితం జీవించాడో తెలిసిన విషయమే. ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటూ పందిలాగా మారిపోయాడు, కిందకే చూస్తున్నాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి యొక్క విలువను తెలుసుకుని తండ్రి ఇంటికి పరిగెట్టాడు. I will go back to my father. నా తండ్రి యొద్దకు నేను తిరిగి వెళ్తానని అనుకున్నాడు. And when he was running, in fact, the father saw him from the terrace. He is coming down and he is receiving his son. మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడైతే ఆశపడి తండ్రి ఇంటికి ప్రయాణం చేస్తున్నాడో ఆ తండ్రి కుమారుని చూసి పరిగెట్టుకుని వచ్చి తన కుమారుని తిరిగి స్వీకరించినట్లుగా చూసాము. And that is what exactly happening in the life of Nebuchadnezzar. నెబుకద్నెజరు జీవితంలో కూడా ఖచ్చితంగా ఇదే సంఘటన జరిగింది. చదువుమా 34 4వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. 37 చదువుమా. ఇలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములనియు ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను. A real conversion is taking place. మరి నిజమైన మార్పు అనేది ఇక్కడ జరిగింది. The greatest miracle that has happened, a transformation taking place in our life. మరి గొప్ప అద్భుతం మన జీవితంలో జరిగినప్పుడు మాత్రమే ఒక ఖచ్చితమైన రూపాంతరం అనేది జరుగుతుంది. You can tell, I have already accepted Christ. I am already a believer. మీరు చెప్పొచ్చు, నేను ఆల్రెడీ ఇప్పటికే నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నేను విశ్వాసిగా జీవిస్తున్నానని అనవచ్చు. But your ultimate goal
is not just a conversion. You will have to become like Jesus. మరి ఏదో మారడం అనేది మన జీవితంలో గురిగా గమ్యముగా ఉండకూడదు, కానీ మనం ఖచ్చితంగా యేసుప్రభు వారి పోలికలోకి స్వరూపంలోకి మారవలసిందే. The transformation has to take place. రూపాంతరం అనేది మనందరి జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరాలి. And beautifully Paul writes, by by the renewal of your mind, you can be transformed. మీ మనసు మారి నూతన మగుట వల్ల రూపాంతరము చెందుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి రీతిగా మనం రూపాంతరం చెందాలి. Paul writes in Colossians 3rd chapter, if you have been raised with Christ, think of things of above, not of the lower things. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న విషయాలనే వెతకండి, పైనున్న వాటినే వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును పెట్టుకొనకుడి. No more thinking of all dirty things what was happening in your life. Everything bring and dump it in the feet of God. మన జీవితంలో ఏదైతే అసహ్యకరమైన ఉన్నాయో, అవిధేయతకరమైన ఉన్నాయో వాటి గురించి ఇంకా మనం ఎంత మాత్రము కూడా ఆలోచించకూడదు, వాటి వెనకతల పడకూడదు, కానీ సంపూర్ణముగా దేవుని తట్టు తిరగాలి. Don't be looking down like a pig. You have to look up and look to God. పందిలాగా భూ సంబంధమైన వాటిని, క్రిందున్న వాటిని చూడవద్దు, కానీ పైనున్న దేవుని వైపు చూడాలి, పైనున్న వాటిని వెతకాలి. Till Nebuchadnezzar looked up and sought for the mercy of God, he was like a pig. నెబుకద్నెజరు తిరిగి ఆకాశమందున్న దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడి వేడుకునేదాకా ఒక పందిలాగా ఆయన కూడా జీవించాడు. God is calling us. దేవుడు మన అందరినీ కూడా పిలుస్తున్నాడు. God wants us to listen to him and to respond to him. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనం వినాలని, దానికి ప్రతిస్పందించాలని ఆయన కోరుకుంటున్నాడు. That is what the purpose of God. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. As we have run through the life of Daniel, how God used him mightily so many times, but Nebuchadnezzar was not responding. You remember, God is keeping you in an office. God is keeping you in a family. God is keeping you in a church. God is keeping you in the neighborhood. God is keeping you in a society. You have a responsibility to reflect. You have a responsibility to talk about it, so that, your neighbor, your boss, your husband, your this thing, let them come back to God. మరి దానియేలు జీవితంలో మనం చూసినప్పుడు దానియేలుకి దేవుడు ఎంతో ప్రత్యక్షతనిచ్చి ఎన్నో విధాలుగా ఎన్నో సందర్భాల్లో దానియేలు వాడుకున్నాడు. నెబుకద్నెజరు ఇదంతా కూడా చూసినప్పటికీ రూపాంతరం చెందడానికి చాలా సమయం పట్టింది. మరి మన అందరి జీవితాల్లో కూడా ఇట్టు అనుభవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మారాలని ఆయన ఆశిస్తున్నాడు. మనం ఎక్కడ పని చేస్తున్నా, సంఘములో ఉన్నా, విశ్వాసులుగా ఉన్నా, మన ఉద్యోగ స్థలాల్లో ఉన్నా, లేకపోతే మనం చదువుకుంటున్న స్థలాల్లో ఉన్నా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు, రూపాంతరం చెందమని మనల్ని ప్రత్యక్షపరుస్తున్నప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాము, దేవుని వైపు తిరుగుతున్నామా లేదా, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా లేదా అన్నది ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవాలి. Nebuchadnezzar knows that he is the real God, living God. In the first chapter itself, he would have realized. If not the second chapter, when he had the dream, he has realized and all. He admitted, he declared, but he did not submit his life. Only here, the transformation is taking place. నెబుకద్నెజరు జీవితంలో కూడా చూసినప్పుడు మొదటి అధ్యాయంలోనే దానియేలు దేవుడు గొప్పవాడు, సజీవుడు అని గ్రహించాడు. 2వ అధ్యాయంలో గ్రహించాడు. 4వ అధ్యాయంలో గ్రహించాడు. ఎన్నిసార్లు దేవుడు సర్వశక్తుడని గ్రహించినప్పటికీ కూడా తన జీవితాన్ని సంపూర్ణంగా దేవుడికి సమర్పణ చేసుకోలేకపోయాడు. కాబట్టి దేవుడు నెబుకద్నెజరుకి బుద్ధి చెప్పడం అనేది జరిగింది. So Nebuchadnezzar took such a long time for transformation, but it happened. God wants that to happen to every one of us. నెబుకద్నెజరు రూపాంతరం చెందడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాడండి. మరి నెబుకద్నెజరు జీవితంలో మాత్రమే కాదు, కానీ మనందరి జీవితంలో కూడా దేవుడు రూపాంతరం తేవడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. అది ఎప్పటికైనా జరిగి తీరుతుంది. కాబట్టి మన జీవితం మనం దేవుడికి సమర్పించుకోవాలి.
Have you become a butterfly to fly high, or are you still a caterpillar? మరి సీతాకోక చిలుకలాగా మనం మారి పైకి ఎగురుతున్నామా, లేకపోతే గొంగళి పురుగులాగా ఇంకా అసహ్యంగా భూమి మీదే బ్రతుకుతున్నామా? Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Shall we introspect in the presence of God whatever he has reminded, whatever he has talked to us? దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ విషయాలైతే జ్ఞాపకం చేస్తున్నాడో మరొకసారి దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకుందాం, పరిశీలన చేసుకుందాం. Different people may have different problem, different areas you have failed, different areas you are not look to him, but God is calling. You know, God knows, and the devil also is watching. ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు ఒకలాగే ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా విభిన్నమైన సమస్యలు ఉంటాయి, విభిన్నమైన పరిస్థితులు కూడా మన జీవితం వెళ్తూ ఉంటది. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు మనల్ని గమనిస్తున్న దేవుడు. మన జీవితం ఏంటో మనకు తెలుసు. మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో చివరికి అపవాదికి కూడా తెలుసు. What is the sin you are caught into? Come out. ఏ పాపం చేత మనము పట్టుబడుతున్నామో, ఏ పాపానికి బానిసలుగా ఉన్నామో దాని నుంచి మనం బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా బయటికి రావాలి. If we confess our sins, he is ready to forgive us and cleanse us thoroughly. మన పాపాలు మనం ఒకవేళ ఒప్పుకోగలిగితే ఆయన విడుదలనివ్వడానికి, విమోచించడానికి సంసిద్ధంగా ఉన్నారు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. You make a commitment. If దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. the Spirit of God points out a particular sin, please come back to him. You may not get another opportunity. Tomorrow is not yours. Today is the day of salvation. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏదైనా ఒక తప్పుని, లోపాన్ని ఒకవేళ మనకు చూపిస్తున్నట్లయితే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. రేపు అనేది మనకు మరలా రాకపోవచ్చు, మరొక అవకాశం రాకపోవచ్చు. కానీ సమయం ఉండగానే దేవుని సన్నిధిలో మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకుందాం. చెల్లి ప్రేయర్ చేయమా. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన వాడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడమైన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన రీతిలో నాయన దానియేలు జీవితంలో నుండి నాయన మాతో మాట్లాడుతూ పలుమార్లు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం కొరకు వందనాలయ్యా. అయ్యా, దానియేలును వాడుకుంటూ ప్రభా, నెబుకద్నెజరు జీవితంలో ప్రభా, నెబుకద్నెజరును రూపాంతరపరచడానికి నాయన అయ్యా పలు విధాలుగా ప్రభా దానియేలు ప్రభా ప్రయత్నం చేసినప్పటికీ నెబుకద్నెజరు నాయన చాలా సమయాన్ని తీసుకోవాల్సి వచ్చింది నాయన. అయినప్పటికీ ప్రభా దేవుని చేత శిక్షించబడి ప్రభా అయ్యా మృగం వలె అరణ్యంలోకి తరమబడి నాయన గడ్డిని మేసిన స్థితిలో నాయన తను మరలా బుద్ధి తెచ్చుకున్నాడు అయ్యా. అయ్యా మరలా బుద్ధి తెచ్చుకున్నాడు ప్రభా. అయ్యా సర్వోన్నతుడైన దేవుడే గొప్పవాడని, ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించేవాడని ప్రభా తనకు మానవ బుద్ధి కలిగినప్పుడు మరలా దేవుణ్ణి స్తుతించాడు, కొనియాడాడు ప్రభా. నాయన తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి తెచ్చుకున్నప్పుడు తండ్రి చేత స్వీకరించుకున్నాడు ప్రభా. నాయన ఈ ఉదయకాల సమయంలో దేవా మా అందరి జీవితాలు ఎరుగున్న దేవుడు ప్రభా, మాలో ఎక్కడో నాయన మారుమూలగా నాయన దాగి ఉన్న రహస్య పాపం ఏంటో నాయన మీరు చూస్తున్న దేవుడు ప్రభా, అవిధేయతలు చూస్తున్న దేవుడు నాయన. అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నాయన మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు ప్రభా అయ్యా జీవము గల నీ మాటకు లోబడి దేవా అయ్యా మా పాపాన్ని మేము విడిచిపెట్టి నాయన పశ్చాత్తాపడడానికి నాయన యేసు రక్తం చేత కడగబడడానికి ప్రభా విడుదల పొందడానికి నాయన బుద్ధి తెచ్చుకోవడానికి దేవా మీరిస్తున్న అవకాశాన్ని ప్రభా సద్వినియోగం చేసుకోవడానికి దేవా మరొక మారు మాకు సహాయము చేయండి ప్రభా. మచ్చడావు కలంకం ముడతా మరి అట్టిదేదైనా లేని నిర్దోషమైన స్థితిని మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారి తప్పులను బట్టి నీ సన్నిధిలో ఒప్పుకుని నాయన విడుదల పొందడానికి ఇష్టపడుతున్నారో పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మకార్యంను వారిలో జరిగించమని వేడుకుంటున్నాను. వారి జీవితాన్ని సంపూర్ణముగా నాయన నా జీవితాన్ని సంపూర్ణముగా మా అందరి జీవితాన్ని సంపూర్ణముగా రూపాంతరపరచమని వేడుకుంటూ నాయన ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ జూలియస్ అన్న. మరి మనందరి తరపున జూలియస్ అన్నకి కృతజ్ఞతలు వందనములు తెలియచేస్తున్నానండి. మరి ట్రాన్స్లేషన్ చేసిన సహోదరి స్వర్ణలత గారికి ప్రత్యేకమైన
వందనములు తెలియజేస్తున్నానండి. మరి థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది Thank you లార్డ్. అన్న. Praise the Lord. అయితే కొన్ని అనౌన్స్మెంట్స్, దాని తర్వాత మరి జి విజయ్ కుమార్ గారు చెన్నై నుంచి క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తారండి. దయచేసి గమనించండి, మీలో ప్రతి ఒక్కరు మరి సవినయంగా మనవి చేస్తున్నాను, మీ ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక విశ్వాసిని, ఒక ఫ్రెండ్ని కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్ని కానీ దయచేసి రిక్వెస్ట్ చేసి జాయిన్ చేయవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నానండి. ఎవరినైనా ఒక్కరిని దయచేసి ప్రోత్సహిద్దాం. ఇట్ ఈస్ పాసిబుల్, సాధ్యమే కదా ఒక్కరిని జాయిన్ చేయడం. ఎందుకంటే మనం దీవించబడుతున్నాం, శ్రేష్టమైన దేవుని సేవకులు నిజంగా దేవుడు అనుగ్రహిస్తున్నారు మనకి. మరి ఇంకొకరు దీవించబడాలని మనం ప్రార్థన చేసి వారిని ప్రోత్సహించి జాయిన్ చేసేటట్లుగా మీరు పూనుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నానండి. మరి సమయాన్ని పాటించడానికి మేము నిర్ణయించుకున్నాం. కోర్ టీమ్ గా కరెక్ట్ గా 5 o'clock స్టార్ట్ చేస్తున్నామండి. 6:30కి ముగించేసుకుందామని నిర్ణయం అయింది. మరి 5:30కి మెసేజ్ స్టార్ట్ అవుతుందండి. దయచేసి గమనించండి. రేపటి దినమున బ్రదర్ దీపేష్ గారు వెస్ట్ బెంగాల్ నుంచి గతంలో ఒకసారి మనకి వాక్య పరిచయం చేసి ఉన్నారు. ఆయన ప్రతి బుధవారం మనతో వాక్య పరిచయం చేయడానికి దయతో అంగీకరించి ఉన్నారు. దీపేష్ గారు వెస్ట్ బెంగాల్ నుంచి రేపటి దినమున వాక్యం షేర్ చేస్తారు. దయచేసి గమనించండి. ప్రార్థన పాయింట్స్ ఏంటంటే, ప్రదీప్ అన్న గురించి ప్రార్థించండి. ప్రదీప్ అన్న వారి సతీమణి సిక్ అయ్యారు ఈ మధ్యలో. అది ఇంకా ఆ సమస్య ఇంకా తీరక ముందే, అంటే వదినమ్మ గారు కొద్దిగా రికవర్ అవుతున్నారు, ఇంకా మరి సెలైన్ మీద ఉన్నప్పుడే మరి ప్రదీప్ అన్నయ్య బ్రదర్ కి హార్ట్ అటాక్ రావటం. ప్రదీప్ అన్న బ్రదర్ పేరు ప్రభాత్ కుమార్ గారు. వారు ప్రెసెంట్ ఐసీయూలో ఉన్నారు, అబ్జర్వేషన్ లో. దయచేసి గమనించండి, ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు ఓపెనింగ్ ప్రేయర్ చేసిన సహోదరి ఝాన్సీ రాణి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మిగతా ప్రేయర్ పాయింట్స్ సేమ్ అండి. పాస్టర్ దిలీప్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి ముందు సహోదరులు జి విజయ్ కుమార్ ఫ్రమ్ చెన్నై, ఆయన అశోక్ లేలాండ్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ఉన్నారు, వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను ఫర్ క్లోజింగ్ రిమార్క్స్. థ్యాంక్ యూ. Am I audible, Bobby? Yes. Praise God. Thank you for this opportunity given to me for saying this closing words for those who have joined late. God has been good. Today we have received the greatest manna for the day. It is a challenge as well as a plead. Brother Julius Anna, thank you so much for giving us this challenge and plead. The brother told us about how Daniel had confronted Nebuchadnezzar. Though he was in the king's ministry, though he was there as a minister or a governor, maybe, he had the audacity or the braveness to go and say to the king that you are sinning. That was a very good point that we all have to follow. We all have to follow, even it is a leader or a servant, we have to say, we should call a sin by a sin as a sin and not something else. Then brother also told us about how if we confess our sins, God is faithful and just to forgive us of all our sins. After doing this, he left his one second, I'll just come back. Sorry for the interruption. So if we can, wherever we are, we should be people looking out for those who are sinning, and let not
them be going into the eternal damnation. That is our responsibility. God has given us, each one of us, a responsibility that we should lead others to Christ. First of all, we should have a life which is pleasing to God. Which is pleasing to God. We have to say, whenever we read the word, God clearly speaks to us. He points out to us what is our sin. If we do not listen to what God is speaking, then brother told, God will not speak to us again. We will not have another opportunity. Until we repent of our sins which God has shown us, we will not have another opportunity or a blessing coming our way. Thank you, Anna, for so much for speaking to us. Let us look up onto the things above and not onto the earthly things. We are here for a certain period of time. We have to live the lives that we are supposed to live, as Daniel had been in the king's presence. Even if it is a king or it is someone who is a prime minister or a chief minister, where whatever positions we are to be the ambassadors of Christ, taking our lives, checking our lives, and checking others, bringing others into God's fold. It is a plead that please, wherever you are, whatever you are doing, let it be acceptable in the sight of God. Acceptable in the sight of God. We thank Brother Julius Anna for giving us this message, and I thank Bobby for giving me this opportunity. Sorry for the disturbance in the way. Not at all. Thank you. Not at all. G. Vijay Kumar గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈజ్ మై కజిన్. మరి వారి ఫాదర్, మా మదర్, బ్రదర్ అండ్ సిస్టర్ అండి. థ్యాంక్ యూ చిన్ని, అండ్ థ్యాంక్ యూ జి విజయ్ కుమార్ గారు. ఓవర్ టు సిస్టర్ స్వర్ణలత గారు ఉన్నారండి. మరి బ్రదర్ ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఒకవేళ ఉన్నట్లయితే సమ్అప్ చేయండి, లేనట్లయితే క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా పాస్టర్ దిలీప్ కుమార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అనే యేసునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ప్రాతకాల సమయంలో ప్రభా, నీ కృపా వాక్యను ప్రభా మాకు వినిపిస్తున్న విధంగా నీ స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా ఈరోజు దానియేలులో ఉన్న ప్రభా శ్రేష్టమైన ఒక ప్రభా క్వాలిటీ గల ప్రభా లక్షణాల తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభా తండ్రి, మరి ప్రతి ఒక్కరము కూడా ప్రభా ఏ స్థానంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో ప్రభా తండ్రి, మేమెంత అర్హత కలిగిన వారమో ప్రభా, దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశుద్ధాత్ముడా మీరు జ్ఞాపకం చేసి మమ్మల్ని సరిచేసి ప్రభా తండ్రి నీ స్వారూప్యంలోకి మారుస్తున్న విధంగా నీకు వందనాలు ప్రభా. రక్షణ పొందాము, మారు మనసు పొందాము, నీ పరిచయంలో ఉన్నాం. అనేక మంది ప్రభా క్రైస్తవులు కొనసాగుతున్నారు, కానీ అనుదినము నీ ఆత్మ చేత నడిపించబడుతూ మా బలహీనతలను సరి చేసుకొని ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేక మంది నడిపించడానికి ప్రభా తండ్రి మేము ఏ విధంగా సిద్ధపడాలా ప్రభా తండ్రి. ఒక దానియేలులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ప్రభా మీరు మాట్లాడుతున్న విధంగా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి లేఖనము కూడా ప్రభా తండ్రి యుగాంతం ముందు ఉన్న మాకు బుద్ధి కలిగించడానికి ప్రభా తండ్రి, మీరు స్వారూప్యంలోకి మార్చబడటానికి ప్రభా తండ్రి మీ దాసులు నిలబెట్టుకొని శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతున్న విధంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మేమేదో గనులమనో లేకపోతే గొప్పవారు అని కాదు, కానీ నీ సన్నిధానంలో ప్రభా నీకు రాయబారులుగా ఉంటూ అనేక మందిని ప్రభా నీ రాజ్యానికి నడిపిస్తూ తండ్రి మేము ముందు ఒక సిద్ధపాటు కలిగి ఒక ప్రభా సమర్పణ కలిగిన ఆయన అనుదినము కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభా తండ్రి నీలో నడిపించబడటాన్ని కృపానుగ్రహించమని అడుగుతున్నాం. వాక్యం వినటం కాదు కానీ వాక్యానుసారంగా జీవించటం ప్రభా. అనేక మంది జీవితాలకి మా యొక్క జీవితం ప్రభా తెరవబడిన పుస్తకంగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము ఒక రోల్ మోడల్ గా ప్రభా తండ్రి ఈ లోకంలోనైనా ఉప్పు వేసిన వారుగా వెలుగు కలిగిన వారుగా ప్రభా తండ్రి అనేక మందిని వెలిగించగలిగిన వారుగా ప్రభా తండ్రి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ రోజు ఘనమైన ప్రభా తండ్రి
అయా వాక్ చేత మీరు నింపిన విధం కానీ కొందనాలు ప్రత్యేకంగా ప్రభా తండ్రి ఈ యొక్క దినం యొక్క ప్రభా తండ్రి ఆశీర్వాదాన్ని కృపని ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. అటు సమర్పణలోకి ప్రతి ఒక్కరు వెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభా. మా మనస్సాక్షిని చంపుకొని జీవించుకున్న ప్రభా ప్రతి ఒక్కరము కూడా నీ ఆత్మ నడిపింపు చేత అయా ప్రభా నీ ఎదుట ప్రభా తండ్రి యోగ్యమైన వారిగా నీ ఎదుట ప్రభా తండ్రి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నీ యొక్క రాకడ కొరకు ప్రభా తండ్రి మేమందరం సిద్ధపడటానికి సహాయం దయచేయమనుగుతున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెందాలి. మేము ఎప్పుడు తగ్గించబడాలి, మా ద్వారా నీ నామం హెచ్చించబడాలని నజరేయుడైన యేసుక్రీస్తు వారికి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరికి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లాడండి. థ్యాంక్ యూ పాష్ గారు. మరి అందరము రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే సమయం కలుసుకుందామండి. లెట్స్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ. ఏమో వీడియో పనిచేయట్లేదు, సంథింగ్ హ్యాస్. అవునా. ప్రైజ్ ది లార్డ్ అన్న. మనం ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో ఏమైనా పెడుతున్నారన్నా? పెడుతున్నాం సిస్టర్. నాకు కొంచెం లింక్ కావాలన్నా, మరి ఎట్లా అది? మీ నెంబర్ చెప్తారా? చెప్తాను. 99 నోట్ చేస్తున్నావా? 1 second సిస్టర్. 99 చెప్పండి సిస్టర్. 89 89 89 36 36 77 77 40. 40. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరండి? కోమలాదేవి. కోమల గారు. థ్యాంక్ యూ సిస్టర్. పంపిస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇంకొక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అన్న. చెప్పండి. చైనా హాంకాంగ్ తెలుగు ఫెలోషిప్ లో మా సండే స్కూల్లో మాకు సిస్టరు, తను అనిత గారని రీసెంట్ గా క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు. తనకి కీమోస్ ఇస్తున్నారు. చాలా పెయిన్ఫుల్ గా ఉంది, బాధగా ఉందని చెప్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం. మన ప్రేయర్ రిక్వెస్ట్ లో, మన ప్రేయర్స్ కి చాలా అద్భుతమైన జవాబులు చూస్తున్నాం. తన గురించి కూడా ప్రార్థన చేద్దామన్నా. అనిత హైదరాబాద్ లో ఉంటారు. తను ప్రైవేట్ స్కూల్ టీచర్, తను సండే స్కూల్ టీచర్. అలాగే నోట్ చేసుకున్నామండి. బ్రదర్ బాబీ, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రదర్. సిస్టర్, అది ఏ హాస్పిటల్లో చెప్తే ఏమన్నా, అంటే మేము కూడా ఫ్రమ్ హైదరాబాద్, ఏమైనా హెల్ప్ కావాలంటే జస్ట్ అలా వెళ్ళి రావడానికి ఏమన్నా హెల్ప్ కావాలంటే చేయగలుగుతాము. మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి గ్రూప్ లో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి యాడ్ అయితే ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, వెళ్ళి రాగలుగుతాము. నియర్ బై ఏదైనా హాస్పిటల్ డీటెయిల్స్ ఇస్తే తర్వాత గ్రూప్ లో పెట్టండి. బ్రదర్ థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి రేపటి దినమున మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.